దర్శకధీరుడు రాజమౌళి గురించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానే పరిచయం అవసరం లేదు. బాహుబలి, RRR చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. తన కెరీర్లో ఇంతవరకు చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి RRR సినిమా ఆస్కార్కు వెళ్లకపోయినప్పటికీ ప్రైవేట్గా వెళ్లి ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణికి అవార్డు వచ్చేలా చేసిన ధీరుడు రాజమౌళి. సినిమా పూర్తయ్యేంత వరకు దర్శకుడిగా మాత్రమే పనిచేస్తాడు. సినిమా మొత్తం పూర్తయ్యి మరో నెల రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది అనగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మారిపోతాడు. సినిమా ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంటాడు. దేశవ్యాప్తంగా పర్యటించి సినిమాకు కావలసినంత ప్రచారాన్ని తీసుకురావటమే కాదు, ఆలు పెరగకుండా ఇంటర్వ్యూలు ఇస్తాడు. తనతో పాటు తన హీరోలను కూడా తీసుకెళతాడు. అలా అంతా తానే సినిమాను తీర్చిదిద్దుతాడు, విడుదల చేయిస్తాడు, ఇండస్ట్రీ హిట్ కొడతాడు. దీంతో అతనితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ తన నిర్మాతలను తానే స్వయంగా ఎంచుకుంటాడు. అదే రాజమౌళి గొప్పతనం. RRR సినిమాను DVV దానయ్య నిర్మించారు. కానీ ప్రచారం మొత్తం చేసింది మాత్రం రాజమౌళి. RRR సినిమా వెనుక ఉన్న కష్టాలను, ఎదుర్కొన్న ఇబ్బందులను డాక్యుమెంటరీ రూపంలో తీసి NTR, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్, ఆలియా భట్, కీరవాణి తదితరుల అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచి థియేటర్లలో విడుదల చేశారు. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ప్రేక్షకులెవరూ ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు పుష్ప 2 హవా నడుస్తోంది. దీంతో తన కెరీర్లోనే తొలిసారిగా థియేటర్లలో విడుదల చేసిన సినిమా వల్ల ఫ్లాప్ని ఎదుర్కొన్నాడు రాజమౌళి. ప్రస్తుతం దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ KL నారాయణ, గోపాల్ రెడ్డి 1000 నుంచి 1500 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. మహేష్ బాబు హీరో. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.